Audio Jungle. Audio Jungle. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనమాట. ఈరోజు మరో బ్లాగ్తో వచ్చేసాను అనమాట. ఈరోజు కొంచెం స్పెషల్ బ్లాగ్ అనమాట. ఏంటంటే జాను ఫ్రెండ్ ఉంటుంది వరు అని, వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళిద్దరికి 8 months గ్యాప్. ఈరోజు వరు బర్త్డే అనమాట. వరు బర్త్డే అయితే జానుకి హాఫ్ డే స్కూల్ అనమాట, నార్మల్గా యూకేజీ అంతా. వరు వాళ్ళు స్కూల్ పక్కనే అనమాట ఉండేది. మధ్యాహ్నం అక్కడికి వెళ్ళిపోయింది, ఈవినింగ్ కేక్ కటింగ్ ఉందని చెప్పి. అంజలి వచ్చి నా ఫ్రెండు, నా కూతురు వచ్చి వాళ్ళ పాప ఫ్రెండ్ అనమాట. అట్లా మేము ఫ్రెండ్స్, మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. ఇప్పుడు అక్కడికి షిఫ్ట్ అయ్యారనమాట. ప్రజెంట్ అయితే పాప బర్త్డే అనమాట. పాప బర్త్డేకి నన్ను పిలిచింది, ఈవినింగ్ 6కి చెప్పారనమాట. ఇప్పుడు తేజ ఆఫీస్కి వెళ్ళాలి కదా, 2:30కి వెళ్తాడు. సరే వెళ్ళిపోయి ఈవినింగ్ చూసుకొని ఒకేసారి వద్దాం అనుకుంటున్నాం అనమాట. ప్రజెంట్ అయితే ఈవినింగ్ 6 o'clock కదా. తను చెప్పింది, తనకు తెలియదు అనమాట. మను అంటే చాలా ఇష్టం అనమాట. నేను మను ఇద్దరం వస్తున్నామని అంజలికి అయితే తెలియదు. ఇప్పుడైతే మనం పోయి సర్ప్రైజ్ ఇద్దాం, ఓకేనా? షాక్ అవుతుంది, చూస్తారా? ప్రజెంట్ అయితే నేను ఏం డ్రెస్ వేసుకున్నానో చూపిస్తాను. ఇది వచ్చి పలాజో సెట్ అనమాట, అవాసా నుంచి తీసుకున్నాను. మను వచ్చి యాజ్ యూజువల్ తన పని తను చేసుకుంటుంది. ఇది చాలా లుక్ ఉంటుంది అనమాట, నైట్కి ఇంకా లుక్ ఉంటుంది. ఈ డ్రెస్ నాకు చాలా ఇష్టము, చాలా కండి పంపించా అనమాట. మనుకు వచ్చి డ్రెస్ వేసుకుంటాను. ముందైతే అక్కడికి వెళ్ళిపోదాం, ఓకేనా? ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేస్తాం అనమాట. లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. బాయ్. నా ఛానల్కి, ఈ వీడియోకి లైక్ చేసేసేయండి, షేర్ చేసేయండి మీ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్స్లోకి. సబ్స్క్రైబ్ చేసుకోండి చేయకపోతే, ఓకేనా? అది మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. బాయ్. బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. బాయ్ చెప్తున్నాను నేను, తిక్క మొహన్నాని. బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. మను నేను అయితే రెడీ అయిపోయాను. రెడీ అక్కడే ఉంది. మను స్టిక్కర్ పెట్టినప్పుడు తీస్తూనే ఉంటుంది అనమాట. జాను అక్కడే ఉంది. ఇప్పుడు మేము వెళ్ళి జానుకి, అంజలికి, వరుకి అందరికి సర్ప్రైజ్ ఇవ్వాలి, ఓకేనా? ఓకేనా మను? అందరికి హాయ్ చెప్పు. మను మంది డ్రెస్ బాగుందా? బాగుందా? మారుస్తానమాట. ఇదే కాదు, ఈవినింగ్ వేస్తాను, అప్పుడు మాపేస్తుంటాను. చూడండి తీసేసి. మా ఇద్దరు డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి, ఓకేనా? ఒకసారి ఎండ చూడండి. ఇప్పుడు 2:30 అయింది. ఎండలో కానీ వెళ్ళామంటే మాడి మసాలా అయిపోతాం. ఏం చూడండి, ఫస్ట్ వెళ్తుంది ఎండ. మను ఎండ, డాడీ కాదు ఎండే. ఎండలో వెళ్తాను వా, ఎండలో వెళ్ళిపోతావా? నాకు ఇక్కడ ఒక పింపుల్ వస్తుంది చూసారు, రెడ్గా బ్లడ్ పింపుల్ అనమాట, లోపలే వస్తాయి ఇవి. లిప్లెండ్ అనమాట ఇది. ఎప్పటి నుంచి వాడుకున్నాడు, పెట్టేస్తున్నావు, ఇప్పుడు అడుగుతున్నావు. గుర్తులేదు, మర్చిపోయాను. నేను కూడా దాచిపెట్టాడు. నిజంగా గుర్తులేవు. ఏం చేస్తున్నావు? ఏదో చేస్తుంది, గనగారు వెళ్ళి చూద్దాం రండి. ఏం చేస్తున్నాం మనం? నాకేనా పర్లా, మళ్ళీ చెప్పు. ఇక్కడ చూడు, మనం ఇక్కడ చూడు, మనం ఇక్కడ అటు సైడ్. తేజు ఇది మా మామిడి కూడా అనమాట. ఇది వచ్చి మా మామిడిపూడి నుంచి జెన్కోకి వెళ్ళే రూట్ అనమాట. అది జెన్కో ఎంట్రన్స్ అనమాట, ఏపీ జెన్కో ఎంట్రన్స్. అక్కడి నుంచి రోజు తేజ వాళ్ళు వెళ్తారు. ఇక్కడ నుంచి స్కూల్కి వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు నేను స్కూల్ కూడా మీకు చూపిస్తాను. ఇది ఏ కాలనీ అంటారు, ఏ కాలనీ, బి కాలనీ ఉంటుంది. ఇటు సైడ్ కొత్తగా కట్టారనమాట ఆ క్వార్టర్స్, మనం కనిపిస్తుంది కదా, ఇది బి కాలనీ అనమాట. ఇటు నుంచి స్ట్రైట్గా వెళ్తే జాను వాళ్ళ స్కూల్ వస్తుంది. ఇవన్నీ అపార్ట్మెంట్స్. ప్రెజెంట్ నేనైతే మా చెల్లి వాళ్ళు కూడా ఇక్కడే అనమాట ఉండేది. మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాను, ఎందుకంటే మనుతో ఆడుకోవాలంటారు వాళ్ళు కూడా. సరే కాసేపు అలా ఉండి వెళ్దామని ఇక్కడికి వచ్చామన్నమాట, 2nd floor. ఇప్పుడైతే మను రియాక్షన్, మను ఆటలని చూడండి. మను ఎవర్రా? చూస్తున్నారా? ఎక్కడికి వచ్చాము? అక్క చెప్పు. అక్క ఆమె బిగ్స్కోపోయింది. ఏమైంది?
ఏంటిది ఫోన్ ఇదా కూర్చో 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 కూర్చోవా దయ్యం చాకి తింటా మో బొన్ను నాకు ఇమ్మా నువ్వే పెట్టుకో నాకు వద్దది నాకు ఆ తిన్ బాగుందా సూపర్ చెప్పు నాలుగు పెట్టి వద్దా అమ్మా అమ్మో నేను అద్దలు చూసుకుంటున్నా అద్దలు చూసుకోండి జాన తర్వాత ఎవరైనా మాటలు కూడా అద్దలు చూసుకుని భలే ఉన్నావు మను భలే ఉన్నావమ్మా క్యూట్గా ఉన్నావమ్మా బొచ్చు బొచ్చు పాప పీస్ బొచ్చు పాప మన క్యూటీ నువ్వు బొంట్లో పొడుచుకుంటావు వాటిని ఇప్పుడు చూడు నువ్వు ఎంటర్టైనర్ మనం దానికి చూపించు మనం ఎలా ఉందో చూపించు దానికి చూపించు అర్థం చూపించు కిందకి సూపర్ సూపర్ మనునే బాగుంది కదా మను అబ్బా ముద్దులు పెట్టుకుంటుంటదమ్మా ఆమె ఏదే నువ్వు తయారయ్యా మరి మామ స్కూల్ ఈ వ్లాగ్లో ఇదొక సర్ప్రైజ్ ఎలిమెంట్ అనమాట అసలు కనుక్కోలేదు ఐబ్రోస్ తీపించుకుందాం ఉంది కానీ మనసులో ఈరోజు తీపించుకోవాలని లేదనమాట సడన్గా వచ్చాము ఆ బ్లాక్లోనే ఉన్నారు వెళ్ళి చేపించుకుందామంటే వచ్చాయన్నమాట ఐబ్రోస్ చాలా థిక్ అయిపోయినాయి నేనేం చెప్తున్నా అంటే ప్రజెంట్ అక్కడ హెయిర్ కట్ చేయించుకుంటాను కింద ఓన్లీ స్ప్లిట్ అండ్ వర్క్ ఓన్లీ కొంచెం సన్నగా పీస్ లాగా ఉండిపోయింది అనమాట అదొక్కటే తీపించుకుందాము అని వచ్చానమాట ఫస్ట్ ఐబ్రోస్ తీపించుకుంటున్నాను ఫస్ట్ వచ్చి లెఫ్ట్ ఐ తీపించుకున్నాను అనమాట లెఫ్ట్ ఐ తీపించుకున్నప్పుడు అసలు నాకు పెయినే లేదు ఏందబ్బా పెయినే లేదు బాగుంది ఇంత థిక్గా ఉన్నా అనుకున్నాను రైట్ ఐ తీస్తున్నప్పుడు అయితే ప్రాణం పోయిందనమాట నాకు కంట్లో నీళ్ళు కింద సైడ్ తీస్తున్నప్పుడు భలే నొప్పి పుట్టింది అసలుకి చాలా ఏడ్చేసాను నేనైతే అసలుకి విపరీతమైన పెయిన్ అనమాట రైట్ ఐకి ప్రజెంట్ అయితే హెయిర్ కట్ చేయించుకుందాం అనుకున్నాను నార్మల్గా స్ట్రైట్గా కట్ చేసుకుందాం అన్నాను ఆ బ్యూటీ పార్లర్ ఆమె ఏమి చెప్పిందంటే మీకు యూ కట్ బాగుంటుంది యూ కట్ ట్రై చేయండి దానికి దీనికి సేమ్ పోతుంది హెయిర్ అని చెప్పిందనమాట యూ కట్ అయితే మీరు హెయిర్ జడ వేసుకున్నా బాగుంటుంది మనం ఎప్పుడు జడే కదా వేసుకుంటామని చెప్పిందనమాట అదే చూస్తూ ఉన్నాను కరెక్ట్ లెంత్ చూపించింది నాకు అంతవరకు కట్ చేస్తానని చెప్పింది బ్యూటీ పార్లర్ ఐబ్రోస్ అయితే నా ఐబ్రోస్ చాలా కరెక్ట్గా తీసిందనమాట నాకు చాలా నచ్చింది ఐబ్రోస్ తీస్తే నార్మల్గా ఒక 3-4 డేస్ అలా ఉంటుంది కానీ ఈసారి అలా లేదనమాట నాకు చాలా నచ్చింది భలే చేసిందనమాట హెయిర్ కట్ కూడా మరీ ఎక్కువ కట్ చేయకుండా కరెక్ట్గా చేసింది హెయిర్ కట్ కూడా నా కిందంతా చాలా పీసులుగా ఉంటుంది మీరు చూసుంటారు నా వీడియోస్లో ఇంతకుముందు వీడియోస్లో కరెక్ట్గా యూ కట్ చేసిందనమాట 100 రూపీస్ అయింది ఎందుకు బయటికి వెళ్ళి చేసుకోవడం ఏదో నార్మల్గా మన స్ప్లిట్ ఎండ్స్ ఇంట్లో కట్ చేసుకోండి నాకు రాదనమాట సరే చేయించుకుందామని చేయించుకున్నాను హెయిర్ కట్ అయితే ఫినిష్ అయిపోయింది ఇప్పుడైతే బ్లో డ్రైయర్ పెడుతుంది అనమాట కొంచెం బఫీగా ఉండడానికి సాయంత్రం పార్టీ ఉంది కదా దానికి అలా చేస్తుంది ప్రతి పార్లర్లో ఇలాగే చేస్తారు అంటే వాళ్ళు కట్ చేసిన దానికి కొంచెం బాగా ఉండాలి కదా అందుకని అలా చేస్తారనమాట బ్లో డ్రై పెట్టి కొంచెం బఫీగా పెడతారనమాట నార్మల్గా నాకు ఫ్రంట్ ఉన్నంత బౌన్సీ హెయిర్ బ్యాక్ సైడ్ ఉండదు కొంచెం లెంత్ తక్కువ వెయిట్ కూడా చాలా తక్కువ అనమాట చూసారు కదా ఇది నా హెయిర్ కట్టర్ మమ్మీ మను ఇద్దరం రెడీ అయిపోయాం మమ్మీ ఐబ్రోస్ తీపించుకుంది ఇప్పుడు కనిపించట్లా అంతా మను అక్కడ చూడు మనం ఇక్కడ చూడు ఇక్కడ చూడాలా ఫోన్స్ చూడాలా
శివ. సరే సింధక్క బాయ్ చెప్పు. దా పిల్లు, దా పోదాం పిల్లు, దా పోదాం, బీ పోదాం చెప్పు. మనం బాయ్ చెప్పు. బాయ్. అక్కడ చూస్తే ఎవరికో చెప్పు. ఇప్పుడైతే మేము మా మామ వాళ్ళ ఇంటి నుంచి అంజలి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. చూపిస్తా. అంజలికి మార్నింగ్ అంటే 2కి 3కి వచ్చి సర్ప్రైజ్ ఇద్దాము, 3:30కి అనుకున్నాము. ఆ సర్ప్రైజ్ కాస్త 6 అయిపోయింది అనమాట. నేను ఐబ్రోస్ తీపించుకుందాము ఎప్పటి నుంచి అనుకున్నాను కదా, ఐబ్రోస్ తీపించాను. ఎలా ఉన్నాయో చెప్తారా? మను మను ఓయ్ మను ఇది దెయ్యం. ఆ వద్దులే పా, నువ్వు పా మను. పా మను. వరు హ్యాపీ బర్త్డే, వరు హ్యాపీ బర్త్డే. హగ్ చేసుకో వరునే. అబ్బో ఇంజుడి దొంగ దొంగ. ఒకసారి హగ్ చేసుకో, నేను ఫోటో తీస్తాను మిమ్మల్ని. సూపర్. అమ్మో 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 అమ్మో. హను కేక్ తింటావా? ఇంకా కట్ చేయి, ఆపిల్ కట్ చేసి తిను. సింపుల్గా డెకరేషన్ అయితే ఆల్రెడీ చేసి పెట్టేస్తున్నారు. వీళ్ళైతే ఎన్ని బెలూన్స్ పగల కొట్టేశారు. అంజలి మొత్తం చిమ్ముతూ ఉంది. ఇంకా రెడీ అవ్వలేదు వాళ్ళు. నేను షాక్ అయ్యాను, రెడీ అయిపోయింటాను అనుకున్నాను, ఇంకా రెడీ అవ్వలేదు. అందుకే జానుని ఫస్ట్ రెడీ చేద్దామని, ఫేస్ వాష్ చేపిద్దామని అనుకుంటున్నాను. ఈ మను అయితే ఇల్లు మొత్తం తిరిగేస్తుంది అనమాట. జాను బెలూను మను తీసేసుకుంది, అందుకని ఏడుస్తూ ఉంది తను. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మీ ఇద్దరిలో ఎవరు ఏడ్చినా కానీ ఎవరు అరుచుకున్నా కానీ మీకు కేక్ అనేది లేదు, ఈరోజు కేక్ పెట్టను అని చెప్తున్నాను. ఈ బెలూన్ది పెద్ద రచ్చ అయిపోయిందండి. ఎన్ని బెలూన్స్ ఉన్నాయో, నాకు కావాలని పిల్లలు చాలామంది వచ్చారు, తర్వాత చాలా కొట్టుకున్నారు. డ్రెస్ బాగుంది కదా, ఒక్కసారి రౌండ్గా తిరగవే, వీడియో తీస్తా అన్నాను అంతే. ఆ తిరగడం కింద పడుతూనే ఉంది. మా జాను చూసారా, తను తిరుగుతుంది కదా, నేను కూడా తిరుగుతాను అని జాను కూడా తిరుగుతూ ఉందన్నమాట, రౌండ్గా తిరుగుతూ ఉంది. ఒక పక్క హను వచ్చి ఆ డ్రెస్ బాక్స్లో కూర్చొని ఆడుకుంటూ ఉంది. ఇది మాత్రం తిరుగుతూనే ఉంది, పడుతూనే ఉంది. అది చాలా హెవీగా ఉందన్నమాట డ్రెస్సు. ఇంకా హను రెడీ అవ్వలేదు. జాను వచ్చి నేను కోన్ పెట్టుకున్నాను మమ్మీ అని చూపిస్తుంది. మనుకు కూడా చూపిస్తుంది. నాకు బెలూన్ ఇవ్వవు కదా, నేను కోన్ పెట్టుకున్నాను చూడని చెప్తుంది. స్ట్రైట్గా నిలబడుకోండి, నేను ఒక ఫోటో తీస్తానని చెప్తున్నాను. ఒక్కరు కూడా మాట వినడం లేదు. ఎవరి పాటికి వాళ్ళు, వరు తిరిగింది కదా రౌండ్గా, మేము కూడా అలా తిరుగుతామని చెప్పి నా మాట అసలు వినడం లేదనమాట. హను ఒక్కటే ఇంకొంచెం పౌడర్ పూసుకోవాలి. అందరు రెడీ అయిపోయారనమాట. జాను, మను, వరు అందరు రెడీ అయిపోయారు. ఇప్పుడైతే పాపడ బిల్ పెట్టుకుంటుందన్నమాట వరు. ఇక్కడ వచ్చి హనుకి పౌడర్ పూస్తున్నాము. ఎంత పూసినా వేస్టే, పిల్లలకి 5 మినిట్స్లో మొత్తం ఎట్లా అంటే అలా పూసేసుకుంటారు. ఇప్పుడైతే నేను డ్రెస్ చూపిస్తాను, మీరు చూడండి. డ్రెస్ మొత్తం వచ్చి కింద నెట్టెడ్ అనమాట, పైన వచ్చి వేరే క్లాత్, నెట్ కాదనమాట. చాలా బాగుంది కదా ఈ డ్రెస్. ఎగ్జాక్ట్గా ఎక్కడ తీసుకున్నారో తెలియదు కానీ డ్రెస్ అయితే చాలా క్యూట్గా ఉందన్నమాట. వరుకి చాలా బాగా సెట్ అయింది ఈ కలరు. ఇప్పుడు కదా మొత్తం రెడీ అయ్యి ఇప్పుడు తిరగమని చెప్తున్నాను. చూసారు కదా, బుట్ట బొమ్మ తిరిగినట్టు తిరుగుతుంది కదా, ఎగ్జాక్ట్ పాట కరెక్ట్గా సెట్ అవుతుందన్నమాట వరుకి. ఎగ్జాక్ట్ ఆ పాటలో కూడా పూజ హెడ్ పింక్ డ్రెస్సే వేసుకో ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చి మా జాను కూడా మధ్యలో వస్తుంది, నేను కూడా తిరుగుతానని. జాను, మను, వరు, హను అనమాట. వీళ్ళందరికీ 4 ఓట్స్ వస్తాయి. వాళ్ళందరూ వర్ణిక, హన్విక, జాన్వి, మాన్వి అనమాట వాళ్ళిద్దరూ. వీళ్ళు నలుగురు ఎప్పుడు ఫ్రెండ్స్ లాగా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. బేసిక్గా వచ్చి జాను వరుకి 8 months తేడా అనమాట, హనుకి మనుకి 8 months తేడా. అలా కుదిరాయి మాకు. వాళ్ళిద్దరికి 8 months, వీళ్ళిద్దరికి 8 months అనమాట. ఇప్పుడైతే నేను ఫోటో షూట్ చేద్దామని చెప్పి ఒక్కసారి నిలబడండి నలుగురు అని చెప్తున్నాను అనమాట. అస్సలు వినడం లేదు. హైట్ వైజ్ నిలబడమని చెప్తున్నాను, హైట్ వైజ్ కూడా నిలబడలేదు. హను అటు ఉండాలి, మను ఎటు ఉండాలి. మా మను అసలు మాట విందు, మీకు తెలిసిన విషయమే కదా. ఇంకా హను కూడా చెప్పబడలేదు. ఈ నలుగురు ఉన్నారు కదా, ఈ నలుగురు మొండి వాళ్ళు అనమాట. వాళ్ళు ఏమనుకుంటే అదే చేస్తారు, మనం చెప్పింది అసలు వినరు. ఎగ్జాక్ట్గా పిల్లలందరూ అలాగే ఉంటారు అనుకోండి. నెక్స్ట్ అయితే ఇంకొంచెం మంది పిల్లలు వచ్చారు. వాళ్ళతో వచ్చినప్పుడు చూడండి రచ్చగా ఉందన్నమాట ఇల్లంతా. పిల్లలు ఉంటేనే రచ్చ ఉంటుంది, అది ఉండాలనుకోండి. నేను
ఏం తిందో చెప్తున్నారనమాట వాళ్ళు. ఇప్పుడు జాను ఫ్రెండ్స్ వచ్చారు. జానుని నేను చెప్తున్నాను. తను చూడండి ఎలా చెప్తుందో, సిగ్గుపడిపి మెలికిలు తిరిగిపోతుంది. కానీ దీక్షిత అనమాట వరు కూడా వాళ్ళ క్లాసే కాబట్టి వాళ్ళని కూడా పిలిచిందనమాట. కేక్ అయితే చాలా టేస్టీగా ఉందండి. హనీ కేక్, నాకు హనీ కేక్ కింద ఉంటుంది కదా ఆ పార్ట్ అంటే చాలా ఇష్టము. పైన క్రీమ్ అంత ఇష్టం లేదు, కానీ కింద హనీ మొత్తం పీల్చుకుంటుంది, అది చాలా బాగుంటుంది. ఈ కేక్ని నేను మొత్తం కాపలా కాస్తున్నాను నిజం చెప్పాలంటే. అసలుకి విపరీతంగా పిల్లలు దాని చుట్టూనే తిరుగుతున్నారనమాట. వరు చైర్ మీద ఎక్కిందని చెప్పి హను కూడా చైర్ ఎక్కాలని చెప్పి చైర్ తెప్పించుకొని చైర్ ఎక్కిందనమాట. అంతా మొండి వాళ్ళు వీళ్ళు. నేను వీడియో కమ్ ఫోటో మొత్తం రెండు తీస్తున్నాను. వరు ఫొటోస్ బాగా తీపిచ్చుకుంటుంది, మన జానులాగా కాదు. ఫొటోస్ అంటే ఎలా అంటే పెడుతుంది కదా ఫోజెస్. ఇక్కడ మను అయితే అసలు బర్త్డే ఇంకా కాలేదు, దానికి ఉన్న బెలూన్స్ అన్నీ పీకేశారు. అసలుకి ఒక్క బెలూన్స్ కూడా లేవనమాట. ఆ బెలూన్స్కి గుండు సుద్దులు ఉన్నాయి, అవి ఎక్కడ గుచ్చుకుంటాయని మేము భయపడి వచ్చామన్నమాట. జాను చూసారు కదా, చాక్లెట్స్ అయితే 5 చాక్లెట్స్ తినేసింది, ఇష్ట ప్రకారం తినేసింది, ఎట్టా పడితే అలా తినిందనమాట. అసలు ఆపే వాళ్ళే లేకుండా పోయారు అక్కడ. ఇప్పుడైతే ఇక్కడ మేము క్యాండిల్ లైట్స్ ఆపేసి క్యాండిల్ వెలిగిస్తున్నాం అనమాట. అందరూ హ్యాపీ బర్త్డే పాడడానికి లైట్స్ ఆపేసాము. అబ్బాయికి బాగాలేదంటలే అందులో. నువ్వు కూడా పట్టుకోన్నా, డాడీకే పెడతాదామి. ప్రజెంట్ అయితే కేక్స్ పెడుతున్నారనమాట. ఫస్ట్ అన్న, తర్వాత అంజలి పెట్టారు. మీరు ఒకటి గమనించారంటే వీడియోలో హను మాత్రం తనకి ఇష్టం వచ్చినట్టు చాక్లెట్ ఒక చాక్లెట్ తినేను అక్కడ పడేయను, ఇంకో చాక్లెట్ తినేను అక్కడ పడేయను, ఇదే పనిలో ఉంది. కేక్ తిందామా, కేక్ కట్ చేస్తున్నారా, ఫోటో తీస్తున్నారా, సాంగ్ పాడుతున్నారా, వీటితో అసలు పనే లేదనమాట తనకి. బేసిక్గా నాకు చాక్లెట్స్ దొరికాయా, చాక్లెట్స్ తిందామా. మను అదే పనిలో ఉంది. మా జాను అయితే కేక్ కోసం వెయిట్ చేస్తుంది. మా మను మాత్రం ఎన్ని చాక్లెట్స్ తినేసిందో చూసారు కదా. మా జాను ఏం చేస్తుందో వెళ్ళి, అసలు దాంతో అవసరమా లేదు కదా, కానీ దానికి అవసరం అనమాట. తనకి వస్తువులు పిచ్చి తొరిగితే చూసుకుంటూ ఉంటుంది. ఇప్పుడుతో ఫ్యామిలీ ఫోటో తీస్తున్నాను అనమాట, నేనే తీస్తున్నాను. చాలా నలుగురు చాలా బాగా వచ్చారు. మా హను మాత్రం ఇప్పటికి 4 చాక్లెట్ తినేసింది, ఇంకా కావాలని దూకుతుంది చూడండి. ఇప్పుడైతే జానుకి మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుంది కదా, ఆ టైం వచ్చేసింది అనమాట, కేక్ తినే టైము. ఆ కేక్ కోసం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుందని 100 సార్లు అడిగింది అనమాట. కేక్ తినాలి అని చెప్పి. నాకు ముందే కానీ కరెక్ట్గా ఒక రోజు ముందు 2 డేస్ ముందు తెలుసున్నా కానీ నేను డ్రెస్ తీసుకొచ్చుండేదాన్ని. కరెక్ట్గా ఎగ్జాక్ట్ బర్త్డే డేట్ నాకు గుర్తులేదు. నాకు అసలు బర్త్డే డేట్సే గుర్తున్నాం అనుకున్నా, అది వేరే విషయము. మా జాను గమనించారంటే మీకు ఫోటోఫోబియా అనమాట, బిగుసుకోపోయింది చూసారా. తను భయం అనమాట. ఎంతమంది ఉన్నారనుకో తను బిగుసుకోబోతుంది అనమాట. కేక్ చూడండి ఎట్లా చూస్తుందో కేక్ కోసము. జానుకి వరు అంటే చాలా ఇష్టం, ఒక్క మాట కూడా పడలేదు. వరుగు అంతే, వాళ్ళిద్దరు కొట్టుకోరు. మామూలుగా ఒకరి వస్తువులు ఒకరు తీసుకుంటారు. చెల్లెళ్ళకి ఏమి ఇవ్వరు, కానీ ఒకరికొకరు మాత్రం అన్నీ ఇచ్చుకుంటారు. అంత బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు. ఇప్పుడైతే నేను కేక్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను అనమాట. పాపం అప్పటికే చాలామంది పెట్టేశారు. పాపం దాని కేకు ఫుల్ అయిపోయింది. మీరు హనుని గమనించండి వీడియోలో, తను కేక్ కుక్కుకుంటూ ఉంది. పిల్లలందరూ వచ్చినారనమాట. మా జాను అదొక బొమ్మ తీసుకుంది. మేమందరం ఒక ఫోటో తీసుకున్నాం, ఫ్యామిలీ ఫోటో లాగా. అప్పటికే వరు వచ్చి పెన్సిల్ గిఫ్ట్ ఇచ్చారనమాట. ఎవరో ఆ పెన్సిల్ని చూసుకుంటుంది, ఫోటో అస్సలు చూడలేదు. మా జాను అయితే కేక్ కోసం వెయిట్ చేస్తుందనమాట. 1 పీసే కదా తినింది, దానికి కేక్ కావాలి. మా మనుకు వచ్చి చాక్లెట్ కావాలన్నమాట. మా జాను వచ్చి అది స్వీట్ కాదు, స్వీట్ అయితే చాలన్నమాట, చాక్లెట్ కాదు, ఐస్ క్రీమ్ కాదు, ఏదైనా తింటుంది. చూసారా, నేను తీసి పెట్టుకోవడమే సరిపోయిందండి నాకు. ప్రజెంట్ అయితే వెళ్దాం అనుకునేసరికి జ్యూసెస్ ఇస్తున్నారనమాట. మా మను చూడండి జ్యూస్ ఎంత బాగా తాగుతుందో. మా జాను, మా తేజ వాళ్ళ ఫ్రెండ్ ఉంటారనమాట, హుసేన్ అని చెప్పి, వాళ్ళ పాప అనమాట హనీ. అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు తేజ కోసం వెయిట్ చేస్తున్నాము. జాను ఫ్రెండ్స్ వీళ్ళు. తేజ కోసం వెయిట్ చేస్తా, గాలి వస్తుందో. ఇప్పుడైతే నేను మా చెల్లి వాళ్ళని పిలిచాను, కాసేపు ఆడుకుంటారని. జాను అయితే మిద్ది పైకి వెళ్ళి మరి దానికి ఏదో పెయింట్స్ కావాలంట, సింధు దగ్గర ఉంటే తీసుకొచ్చుకుంది.
తను ఒకసారి అనుకుంటే అది చేస్తుందనమాట. ఇప్పుడైతే తేజ వాళ్ళు వచ్చారు. నేను చెప్పాను కదా హుసేన్ అని చెప్పి, తనే అతను ఆఫీస్ మేటు, వాళ్ళ పాపే అనమాట హనీ. ఆనంద్ అన్న వారు కూడా ఎక్కడికో వెళ్తున్నారనమాట. ఓకేనా, వీళ్ళందరూ ఆఫీస్ మేట్స్, ఫ్రెండ్స్ అందరూ ఒక చోట కలిస్తే ఎంత బాగుంటుందో కదా, కొంచెం హ్యాపీనెస్ వస్తుంది. ఈరోజు బ్లాగ్ని ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. నా ఛానల్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్, సీ యు ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్.